వాగ్దానపూర్వకమైన సందేశాన్ని మన జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం. వచ్చే ఆదివారం మనందరికీ ప్రభు బల్లారాధన, వచ్చే శనివారం మనందరికీ కూడా మరి శుద్ధీకరణ ప్రార్థనలు ఉంటాయి. పగలు అలాగే రాత్రి శుద్ధీకరణ ప్రార్థన ఉంటుంది. సిద్ధపాటుతో రండి, దేవుని మందిరంలో గడపండి, దైవాశీర్వాదాలు పొందండి. హల్లెలూయా. వాస్తవానికి ఈ వారం 5వ తేదీ జఫన్యాయ గారిది సేవకుల సహవాసం మీటింగ్ ఏర్పాటు చేసి రమ్మని చెప్పి పిలవడం జరిగింది. అయితే ట్రైన్ కూడా రిజర్వేషన్ చేసుకున్నాం వెళ్ళాలని. తీరాలో నుంచి ఈ రోజున దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేటి వాక్య ధ్యానాంశముగాను వాగ్దానముగాను ప్రభు మనకి ఇచ్చి ఉండగా దాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించునుగాక. ఆమేన్. అందరం అలాగే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చున్నట్లుగా, మనకు ఇంట వెలపట ఒంట్లో ఉన్న ప్రతి పోరాటములో ప్రభు మనకి తోడై ఉండునట్లుగా అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చండి, ఈ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడండి అయ్యా అంటూ. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అన్న మాటను బట్టి నీకు వందనాలు స్వామి. ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు మాకు తోడై ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఆరాధన అంతటిని మీరు అంగీకరించి మా స్తుతులపై ఆసీనుడై ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఇదిగో నాయనా, ఈ సమయంలో ప్రభా నీ లేఖన వాక్య ధ్యానము మేము చేయుచుండగా ఈ వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మీరు భయపడకుడి, జడియకుడి, మీతో కూడా యుద్ధము చేయువాడు మీ దేవుడైన యెహోవాయే అని నీవు మమ్మల్ని ధైర్యపరిచి నీ మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. మాకున్న పోరాటములన్నిట్లో మీరు మాకు తోడయుండి, అయ్యా మీరే మాకు తోడై ఉండగా నిశ్చయముగా మాకు జయము కలుగుతుంది గనుక అందును బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తూ ఈ మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. వినుటకు, గ్రహించుటకు మెలకు కలిగిన ఆత్మనివ్వండి. ప్రతి విధమైన ప్రతి దుష్టుని క్రియల నుంచి విడుదల కలిగి జయమనుభవించుటకై సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఈ వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, యెహోషాపాతు రాజుతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. యెహోషాపాతు రాజుతో ఈ మాట ప్రభు ఏ సందర్భంలో మాట్లాడాడు? యెహోషాపాతు రాజు దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుని ద్వారా నడిపించబడతా ఉన్నాడు. మొత్తానికి దేవుని కృపను బట్టి మరి దేవుని సన్నిధిలో ఓ మంచి బిడ్డగానే కొనసాగుతున్నాడు. అయినను అందరూ మనుషులేమే కదండి. మీరు మనుషులే, మనము మనుషులే. మనకంటే ముందున్న పితరులు పరిశుద్ధులు కూడా మనుషులే. ఈ మనుషులైనటువంటి మనలో ఉన్న సహజ స్వభావం ఏంటంటే ఏదో విధంగా తప్పు చేస్తాం, ఏదో రకంగా పడిపోతూ ఉంటాం, ఏదో రకంగా బలహీనమైపోతూ ఉంటాం. ఈ సాతాను కూడా 24 గంటలు దేవుని బిడ్డలనే బలహీనపరచడానికి, తొట్టిల్లింప చేయటానికి, తప్పుడు నిర్ణయాలు చేయటానికి, లేక తప్పటడుగులు వేయటానికి ఈ దుష్టుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతుని కూడా ఓ సందర్భంలో దేవుడే గద్దించాడట. దేవుడే
తన స్వయాన ఒక సేవకుని పంపించి ఆ సేవకుని ద్వారా గద్దిస్తూ ఉన్నాడు. యెహోషాపాతు, నీవు చేసింది ఏమైనా బాగుందా? నీవు చేసిన పని ఏమైనా బాగుందా? అయితే దేవుని ఉగ్రత నీ మీదికి వచ్చింది, కానీ నీవు చేసిన మంచి క్రియలను బట్టి ఆ ఉగ్రత నీ మీదికి రాకుండా దేవుడు వెనక్కి తీసుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ మాట అర్థమైందా? యెహోషాపాతు మీదకి, తన సైన్యం అంతటి మీదకి యుద్ధం వచ్చింది. ఎలా వచ్చారో తెలియదు. వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. దేవుడే వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసి యెహోషాపాతుకి వీళ్ళందరికీ వాళ్ళ స్వాస్థ్య భాగాల్ని పంచాడు. పంచిన తర్వాత ఈ వెళ్ళిపోయిన వారు మౌనంగా లేరు. వారు మరలా శత్రు బలం అంతటిని కూడబెట్టుకొని వాళ్ళకి వీళ్ళ తోడు, వీళ్ళకి వాళ్ళ తోడు అన్నట్లుగా అనేక మందిని తోడు పెట్టుకొని వాళ్ళు యెహోషాపాతు రాజు మీద యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో నేనేం చేయాలి అని చెప్పి యెహోషాపాతు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ పరిస్థితిలో యెహోషాపాతుతో దేవుడు మాట్లాడిన మాట, యెహోషాపాతు, భయపడకు, జడియకు, నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే కనుక యుద్ధము చేయనది నీవు కాదు, యుద్ధము చేయనది దేవుడైన యెహోవాయే. ఆమేన్, హల్లెలూయా. దైవజనులు బిల్లీ గ్రహం గారట ఒక సందర్భంలో ఆయన చెప్తా ఉన్నప్పుడు ఒక దైవజనులు చెప్తా ఉంటే విన్నాను. ఆయన ఎప్పుడైనా సరే తలనొప్పి వచ్చింది అని వచ్చిన ప్రతి విశ్వాసి మొదలుకొని భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులైనా సరే తన దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థపరచమని ప్రార్థన చేయమని అడిగితే ఆయన ఏమని ప్రార్థన చేయాలి? మామూలుగా మనమైతే సేవకుడిగా నేనైనా ఏమని ప్రార్థన, స్వస్థపరచండి స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తాను. ఆయన ఏమని ప్రార్థన చేసేవాడంటే, అయ్యా ఈ రోగం అనుమతించావు, నీ చిత్తమైతే ఈ రోగాన్ని స్వస్థపరచు. హల్లెలూయా. ఎందుకంటే రోగము ద్వారా, బలహీనతల ద్వారా, పోరాటముల ద్వారా, కొన్ని యుద్ధముల ద్వారా దేవుడు మనకు మేలు చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి అందరూ. నిండు మనసుతో చెప్పారా? హల్లెలూయా. మరి మనకు వచ్చే పోరాటాల్లో, మనకు వచ్చేటటువంటి సమస్యల్లో, ఓటముల్లో, అపజయాల్లో, అవమానాల్లో మనం ఎందుకు ఏ మాత్రము కూడా వెనకడుగు వేయకుండా, కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని యెహోవా ఈరే అని అప్పగించుకొని ముందుకి కొనసాగుదుముగాక. గట్టిగా కొడదాం అందరం కలిసి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, యెహోషాపాతు సంగతి ఆ సందర్భంలో తన మీదకి వచ్చిన రాజులను బట్టి అతగాడు మోకరిల్లి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దాని మీద వచనాలు మనం గమనిస్తాం. దాని మీద మాట చదవండి ఒకసారి. 14వ వాక్యం. పదకొండు నుంచి మనం గమనించినట్లయితే, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టింపుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? యెహోషాపాతు మా ప్రార్థన మీదికి చేస్తా వచ్చి ఈ ఉన్నాడు. గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. మాకు శక్తి చాలదయ్యా. ఏమి చేయుటకును మాకు తోచదు. ఏమి చేయుటకు మాకు తోచదయ్యా. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఆయన ప్రార్థన చూడండి. అయ్యా మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులే కానీ, లేక క్రైస్తవులుగా ఆత్మీయలో జరుగుతున్నటువంటి పోరాటాల్లో కానీ, కుటుంబాల్లో జరుగుతున్నటువంటి ఈ అసమాధాన క్రియలే కానీ, ఏదైనా సరే వీటన్నిటినీ జయించుటకై మనకైతే శక్తి చాలదు. మన వల్ల అయితే కాదు. నాకన్నీ ఉన్నాయిలే, నాకంతా తెలుసులే, నాకంతా వచ్చులే అనుకుంటే కుదరదు.
ఎంత గనుడైనా సరే, ఏదైనా సరే ప్రతి దినం సాధన చేయండి. ఇప్పుడు హుసేన్ బోల్ట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రపంచంలోనే చాలా స్పీడ్గా పరిగెత్తగలుగుతాడు. ఇప్పుడు ఆయన ప్రపంచంలో రికార్డు కొట్టేశాడు కనుక నెక్స్ట్ మరలా వెళ్ళే పోటీకి నేను కూడా ఆటోమేటిక్గా గెలిచిపోతానులే అని చెప్పి ఈయన ఊరికే ఉన్నాడు అనుకోండి, రోజు పరిగెత్తకుండా ఉన్నాడు అనుకోండి, ఆ పోటీలో ఆయన పరిగెత్తలేడు. ఎప్పుడైతే నిన్న దినము గెలిచినా సరే ఈరోజు మరలా లేచి అయినా పరిగెత్తాల్సిందే. అంటే రోజు పరిగెత్తడం అనే సాధనం ఉంటేనే పోటీలో గెలవగలుగుతాము. ఆమేన్ చెప్పరే. అలాగనే దేవుని బిడలంగా మనం గడిచిన దినాల్లో యుద్ధాలు జయించాం, పోరాటాలు జయించాం. నాకు అది జరిగింది, ఇది జరిగింది అనుకొని ఊరికే మౌనంగా ఉంటే కుదరదు. నీవు ప్రతి దినము యుద్ధ సన్నద్ధులై పోరాడుతూనే ఉందుముగాక. ప్రతి దినము ప్రార్థన చేయుతూనే ఉందుముగాక. ప్రతి దినము దేవునితో గడుపుతూనే ఉందుముగాక. మరి దేవునితో అనుదినము గడిపే అనుభవాల్లో లేకుండా ఒక్కసారిగా ఏదో వచ్చేసింది, శత్రువు వచ్చాడు, మీద పడ్డాడు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు, మమ్మల్ని కాపాడయ్యా అని వేడుకుంటే దేవుడు అంతవరకు కాపాడగలుగుతాడు. కానీ దేవుని మహిమను మనం పొందలేము, దేవుని కృపని మనం పొందలేము. విచిత్రం ఏంటంటే యెహోషాపాతు మీదకి వచ్చిన ఆ యుద్ధమంతటిలో చివరికి చాలా విచిత్రమైన సందర్భం జరుగుతుంది. చాలా విచిత్రమైన సందర్భం. చాలా సందర్భాల్లో మనం ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ప్రియులారా, యెహోషాపాతుకి దేవుడు తోడై ఉండి ఆయన చేసిన యుద్ధములన్నిట్లో, ఆయన మీదికి వచ్చిన యుద్ధములన్నిట్లో ఆయనంతటా యుద్ధానికి వెళ్ళలేదు, ఆయన మీదికే యుద్ధాలు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం కూడా మన బ్రతుకులు మనం బతుకుతూ ఉన్నాం. మన వ్యాపారం ఏదో, మన పిల్లలేదో, మన కుటుంబం ఏదో, ఉద్యోగాలు ఏదో మనం చేసుకుంటున్నాం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఈ సాతాను సమాజం ఏం చేస్తూ ఉందంటే, ఈ సాతాను గాడి యొక్క దురాత్మలు ఏం చేస్తూ ఉన్నాయంటే మన చుట్టూ ఉన్న వారిలో దూరి మనల్ని ఇబ్బంది పెడతా ఉంది. అవునా కాదా? చెప్పరేంటండి? హల్లెలూయా. మనం నెమ్మదిగా ఉండాలనుకుంటాం కానీ ఉండనీయదు. సమాధానంగా ఉండాలనుకుంటాం కానీ ఉండనీయదు. ఏమాత్రం కూడా మరి సంతోషంగా ఉండాలనుకుంటాం కానీ సంతోషంగా ఉండనీయదు. ఏదో ఒకటి జ్ఞాపకం చేయటం, ఏదో ఒకటి వార్త వినిపివ్వటం, ఏదో ఒకటి అలజడి చేయటం, ఈ సాతానుగాడి పని ఇలాగా అలజడి చేయటం. దేవుని కృపను బట్టి మనం ఎప్పుడైతే ప్రతి దినం ప్రభుతో గడుపుతూ, ప్రభుకి ప్రార్థిస్తూ భక్తిని సాధన ఎప్పుడైతే మనం చేస్తామో, సాధన అంటే ఒకటి ప్రార్థన చేయటం, రెండవది బైబిల్ చదవటం, మూడవది స్తుతించటం. ఈ మూడు ఖచ్చితంగా మన జీవితంలో ఉన్నప్పుడు తప్పక ఎటువంటి యుద్ధ సన్నద్ధులై శత్రువులు మన మీదకి వచ్చినా జయము మనదే. గట్టిగా చెప్పండి ఆ మాట. ఆమెను కాదు, జయం నాదే అని చెప్పండి గట్టిగా. జయము నాదే అని చెప్పండి గట్టిగా. ఆమేన్. మరి ఈ దినాల్లో జరుగుతున్న పరీక్షల్లో పిల్లలకే కానీ, పెద్దలుగా మనకున్న పోరాటాల్లోనే కానీ, ఇంట్లో ఉన్న లేక వెలుపట ఉన్న పోరాటంలో కానీ యెహోవా మనకు తోడై జయమిచ్చునుగాక. జరగాలి అని అంటే, దేవుడు తోడై ఉండాలి అని అంటే, కేవలం ఏదో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, చేతులు గాలిన తర్వాత అయ్యా అని చేతులెత్తి ప్రభుని పట్టుకునే దానికంటే కూడా అలాగూ పట్టుకొనుట వలన ప్రభు కనికరాపూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు, సాత్వికుడు, దీన మనసు గలవాడు. మన ఆలోచనలు ఇంత అయితే ఆయన ఆలోచనలు ప్రపంచమంతా ఉంటాయి గనక ఆయన మనల్ని కనికరించి బాగు చేయునుగాక. అంతవరకే సరిపోతుందా? కాదు. యుద్ధం వస్తే యెహోషాపాతుకి ఏం జరిగిందంటే, దాని తర్వాత మాటల్లో మనం గమనిస్తాం. యుద్ధం వచ్చింది, యెహోషాపాతు యుద్ధం గెలిచాడట. యుద్ధము గెలిచిన తర్వాత ఏం జరిగిందో చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఆ మాట చదువుదాం. 20వ అధ్యాయం 25వ వాక్యం. 20వ అధ్యాయం 25వ వాక్యం. యెహోషాపాతును అతని జనులను
వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాని కూర్చుటకు 3 దినములు పట్టెను. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. ఇప్పుడు యెహోషాపాతు మీదకి 2-3 రాజులు అందరు కలుసుకొని బయలుదేరి వచ్చారట. రండి యెహోషాపాతు మీదకి యుద్ధానికి పోదాం. యెహోషాపాతు ఏంటి అసలు, ఆయన ఏంటి, దేవుడు నడిపించాడంట, దేవుని బిడ్డ అంట, ఈ గొర్రె బిడ్డ ఏంది మన మీద ఇది చేయటం అని చెప్పి ఈ గొర్రె ఎంత, దీని బతికెంత, మనం సింహాలం, మనం క్రూరులం, మనం అది ఇది అని చెప్పి బయలుదేరి వచ్చారంట. బయలుదేరి వచ్చి మొత్తానికి యెహోషాపాతు మీద యుద్ధం చేయాలని చూశారు. కానీ ఏమైపోయారట, వాళ్ళందరూ శవములైపోయారట. శవములైపోయేసరికి ఇంతకీ వీరు వెళ్ళేసరికి అక్కడ ఏముందంటే శవాలే ఉన్నాయి మొత్తం. ఒరే నాయన ఏంటి ఇలా జరిగిందంటే ప్రభు చెప్పాడట, అక్కడ ఉన్నదంతా మీదే, మీరు తీసుకోండి అన్నారట. హల్లెలూయా. ఇప్పుడు పోరాటం ఎందుకు వచ్చింది? ఇప్పుడు వీళ్ళకి వాళ్ళ ధనమంతా వీరికి రావటానికి. ఆమేన్ చెప్పరే. భక్తిహీనుల సొమ్ము నీతిమంతుల కోసము దాచిపెట్టబడును గాక. గట్టిగా చెప్పారా? మరి భక్తిహీనులుగా ఉంటారా, భక్తి పరులుగా ఉంటారా? భక్తిహీనుల సొమ్ము అయితే నీతిమంతులకు చేర్చబడుతుంది. మీరే నీతిమంతులైతే భక్తిహీనుల సొమ్ము మీరు అనుభవించుదురుగాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా, యెహోషాపాతు ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకొని మాకు శక్తి చాలయ్యా, నా వల్ల కాదయ్యా, నేనేమీ చేయలేనయ్యా అంటే ప్రభు అన్నాడు, ధైర్యం తెచ్చుకో, జడియకు, భయపడకు, ధైర్యముగా ముందుకు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. వెళ్ళేసరికి అక్కడ ఏముందట, దేవుని మాట చెప్పిన ముందుకు వెళ్ళేసరికి ఆ శత్రువులంతా కూడా హతమైపోయి పడి ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు వాళ్ళ మీద ఉన్న బంగారం ఒలుచుకున్నారట. ఏం చేశారట? నోటి దగ్గర చెప్పండి. ఈ మధ్య ఎక్కడున్నట చేపల లారీ, పాపం చేపల లారీ ఏదో మొత్తానికి పోతా ఉంటే వార్తల్లో చూశాను. అది కింద పడిందట. పాపం ఒకడు పోయాడు, మొత్తానికి ఒకడు పోయాడు. పాపం అయ్యో చచ్చిపోయాడు అది అని చెప్పి జాలి పడట్లే. ఈ చేపలు పడిపోయాక రోడ్డు మీద ఈ చేపలంతా ఏరుకుంటున్నారట. ప్రైజ్ ది లార్డ్. ఏడు గోలు వాడిది. ఈ అక్కడెక్కడో బోస్లోవియానో అదేదో దేశంలో విమానం పోతా ఉంటే అది కుప్పగూలి పగిలిపోయిందట. పగిలిపోతే విమానంలోంచి కట్టలు డబ్బులు పడ్డాయట. ఇప్పుడు ఆ చచ్చిపోయిన వాళ్ళని తీయట్లే, ఆ కట్టల డబ్బులు తీసుకుంటున్నారు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. మన దేశంలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి జనాలంతా అల్లల్లాడిపోతా ట్రైన్ల కింద ఇరుక్కుని పోయి భయపడిపోయి అసలు కేకలు, అరుపులు ఇవంతా ఉంటే వచ్చుకున్న కొంతమంది జనాలట వాళ్ళని బయటికి తీయటానికి ప్రయత్నం చేయట్లే. వాళ్ళ పెట్టెలు, వాళ్ళ సూట్ కేసులు, వాళ్ళ మీద ఉన్న బంగారం అవి తీసుకుంటున్నారట. ఇంతటి దుర్మార్గమైనటువంటి దినాల్లో మనం కొనసాగుతున్నాం. అయితే ఆ దినాల్లో ఏం జరిగిందంటే శత్రువులు వచ్చారు. అయితే శత్రువులు అందరూ హతమైపోయారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. ఎవరి మీదకి వచ్చారు వీరంతా? యెహోషాపాతు మీదకి, దేవుని భయభక్తులు కలిగిన బిడ్డ మీదకి వచ్చాడు. వచ్చి వీరిని హతం చేయాలని చూశారు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళనే హతపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే లోకంలో కానీ బయట ఉన్న పరిస్థితులు కానీ అసలు దేవుని బిడ్డలకు అసలు ఈ దినాలేనా, అసలు మంచి దినాలేనా అన్నట్లుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ముందు ఏం జరగబోతుంది లెక్క అందరికీ వాస్తవమే, నిజమే. అలాంటి సందర్భాలు జరుగుతున్నాయి, పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నో విధాలుగా ఇక్కట్లు, ఇబ్బందులు దేవుని బిడ్డలకి కనబడుతున్నాయి. నీతిమంతుడు ఒక్కడునూ లేడన్నట్లుగా లోకమంతా కూడా భయంకరమైన భ్రష్టత్వంతో, పాపకరమైన అలవాట్లతో, చెడుతనముతో నిండిపోతూ ఉంది. మంచితనానికి ఏమాత్రం కూడా చోటు లేదు. అయితే ప్రభువైన యెహోవా అంటున్నాడు, భయపడకు, జడియకు, నీతో కూడా యుద్ధము చేయవాడు నీ దేవుడైన యెహోవాయే.
అందరం ఆమె చెప్దామా? హల్లెలూయా. సరిగ్గుచ్చు. మనం పోరాడవలసిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు, లేక మనం ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా సందర్భాల్లో నాకు కూడా ఒక దర్శనం వస్తే చెప్పాను కదా, అయ్యో పరిస్థితులు ఇలా అయిపోతున్నాయి అలా అయిపోతున్నాయని ప్రార్థన చేసుకుంటా ఉంటే మరి దేవుడు ఒక దర్శనం చూపించాడు. భయంకరమైన పరిస్థితులు వచ్చింది, ఓ భయంకరమైన ఒక ఒక భయంకరమైన అది రంకెలు వేస్తూ అది ముక్కులో నుంచి పొగలు వస్తూ ఆ మంటలు వస్తూ భయంకరంగా ప్రజలందరినీ ఇష్టం వచ్చినట్లుగా చంపుతూ ఎగిరేస్తూ పొడుస్తూ ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతుంది, అందరినీ పొడి చేస్తుంది. ఎవరు మిగలట్లేదు, దాన్ని ముందు ఎవరు నిలవబడలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభా ఏంటి పరిస్థితి, ప్రభా మీరే దిక్కయ్యా, మీరే కాపాడండి అయ్యా అని ప్రభుకి మొరపెడుతున్నానట. వెంటనే నాకు ఒక చెట్టు మీదకి నన్ను ఎక్కించి ఆ చెట్టు మీద ఉండేసరికి నాకు స్పృహ పోయిందట. నిద్రపోయానట. నిద్రపోయేసరికి ఈ కిందున్నదంతా మొత్తం కల్లోలం చేసేసిందట. ఎక్కడెక్కడికో ఇల్లులు, కొట్లు, చెట్లు, పొట్లు, మనుషులందరినీ కల్లోలం చేసేసిందట. చివరికి నన్ను వచ్చి ఒకడు లేపుతా ఉన్నాడు, లే అయిపోయింది, వెళ్ళిపోయింది, ఆ కాలం అయిపోయింది, అది వెళ్ళిపోయింది, ఇంకా లే ఇంకా నీకేం కాదని లేపుతుంది. లేచి చూసేసరికి ఏమైంది, అది వెళ్ళిపోయిందా, అది అయిపోయిందా అంటే అది వెళ్ళిపోయింది, దాన్ని పట్టేసుకున్నారు, దాని పని అయిపోయింది, ఇక మనకి ఏ బాధ లేదని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా రాబోతున్న రోజుల్లో ఆ కళ నెరవేర్చబడును గాక. ఆమేన్. చెప్పరే గట్టిగా. ఆ సెగ తగిలేదాకా మీరు చెప్పర్లేండి. సెగ ఉంటుంది అన్నమాట ఒకటి, ఆ సెగ తగిలేదాకా ఆ పరిస్థితి ఏంటో అర్థం కాదు. ప్రైజ్ లార్డ్. ఏందక్క అలసిపోయావా? కళ్ళ మీదే ఉంది నిద్ర. పాప రోజు పని చేపిస్తుంది, మా అమ్మ ఏం చేయమంటావు అంటుంది లోపల. దేవుని కృపను బట్టి యెహోషాపాతు పరిస్థితి అదే. ఈ యెహోషాపాతు ఎప్పుడైతే నాకు శక్తి చాలదయ్యా అని అంటా ఉంటే అప్పుడు ఈ యెహోషాపాతట మరి చేతులెత్తగా, ప్రభు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు, ధైర్యం తెచ్చుకో, నీతో పాటు యుద్ధం చేయువాడు నీ దేవుడే. ఇక దేవుడే మన పక్షం యుద్ధం చేస్తే మనకు అపజయం కలుగుతుందా? కలగదు అని చెప్పండి గట్టిగా. అయితే నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి, చేతులు ఎత్తాలి, నీవే దిక్కని వేడుకోవాలి. అది లేకుండా మనము ఆపద వచ్చినప్పుడు మాత్రమే అయ్యా అంటే ఆపద నుంచి ఏదో తప్పిస్తాడేమో ఏదో జరిగింది. కానీ అక్కడ ఏం జరగాలి? ఆపద వస్తే, దేవుని బిడ్డలకు ఆపద వస్తే ఏం జరగాలి? యేసన్న గారు అంటుంటారు కదా, నిందొచ్చిందంటే 100 రావాలిగా. మరి చెప్పరే ఆమెనని? 100 ఏం సరిపోయిద్దండి, 1000 అనండి అన్నట్టుంది మీ పరిస్థితి. హల్లెలూయా. నిందొస్తే ఏం జరగాలి? 100 రావాలి కదా. మరి దేవుని బిడ్డలకి గడిచిన పితరుల పరిస్థితుల్లో మనం గమనిస్తే వారి మీదకి యుద్ధం వచ్చిన ప్రతిసారి ఏం జరిగింది? శత్రువుల సొమ్ముని కొల్ల సొమ్ముగా పట్టుకున్నారు. అవునా కదా? హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మరి నీకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమకు తగిన ఆశీర్వాదం కావాలా, లేకపోతే ఆ శ్రమ నుంచి తప్పించుకుంటే చాలా? ఆశీర్వాదం కావాలా వద్దా? నాకు ఆశీర్వాదం కూడా కావాలని చెప్పండి నోరు తెరిచి. చెప్పరేంటి? టిఫిన్ చేశారు అందరు పొద్దున్నే, అందుకే నిద్ర వస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రజలమైన మనకు వచ్చే ప్రతి శ్రమ వెనకాల దేవుని మహిమ ఆశీర్వాదములు అనుభవించుదుము గాక. ఆమేన్. అయితే ఎప్పుడు అనుభవిస్తామంటే ఇదే యెహోషాపాతు మీద 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యెహోషాపాతు మీదకి దేవుని ఉగ్రత వచ్చిందట. అయితే ఉగ్రత యెహోషాపాతుని తాకలేదట. ఆ మాట చదవండి, 19వ అధ్యాయం 1వ వచనం. యూదారాజు అనే యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరమునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడను యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను,
నీవు భక్తిహీనులకు సహాయము చేసి నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. అందువలన ఉమ్, యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. కోపం వచ్చిందట, దేవుని కోపం ఆయన మీదికి. అయితే దేశము నుండి నీవు ఉమ్, దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు దేవుని యొద్ద విచార చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడు నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయు బెర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. శబ్దం మరోసారి. యెహోషాపాతుకి ప్రభు ఎందుకు తోడై ఉన్నాడు? ప్రతి యుద్ధంలో ఎందుకు జయమిచ్చాడు? యుద్ధములు మనకు కూడా అందరికీ ఉన్నాయి. ఏ చెట్టుకు అంత గాలి అన్నట్లుగా చిన్నవాడిని అడిగినా అదే పోరాటాలు చెప్తాడు, పెద్దవాళ్ళని అడిగినా వాడికి సంబంధించిన పోరాటాలు వాడు చెప్తాడు. మా సాత్విక్ అంటా ఉంటాడు అప్పుడప్పుడు కొంతమంది చిన్నపిల్లల్ని, ఒరే చిన్నగా ఉన్నప్పుడే బాగున్నారు నాయన, నువ్వు పెద్దగా అమ్మకు, పెద్దగా అయినా అంటే నీ స్కూల్ పోవాలి, హోంవర్కులు రాయాలి, టీచర్లతో తన్నులు తినాలి, నీకెందుకు రా బాబు, చిన్నగానే ఉండంటాడు. ఆయనకున్న పోరాటం అది. ఏంటదంటే స్కూల్ పోవటం. ప్రైజ్లా. చిన్నోడిది చిన్న పోరాటం, పెద్దోడిది. ఏసన్న గారు కూడా అడిగాడట ఒక బుల్డోడిని, ఎరా బాగున్నావు అంటే, ఏం బాగులేండి బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పలేదు అన్నాడు. మరి నీకేం బాధలు రా అంటే ఆయన ఇదే సమాధానం చెప్పాడట ఆ బుడ్డోడు. స్కూల్ పోవాలి, టీచర్తో తన్నులు తినాలి, రావాలి, మా బాధలు నీకేం చెప్పమంటావు అన్నాడంట ఆయన. ప్రైజ్లా. హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి మరి ప్రతి వారి పోరాటాలు ప్రతి వారికి ఉన్నాయి. డబ్బున్న వారి పోరాటాలు డబ్బున్న వారికి ఉన్నాయి, డబ్బు లేని వారి పోరాటాలు వారికి ఉన్నాయి, యవ్వన బిడ్డల పోరాటాలు వాళ్ళకి ఉన్నాయి, చిన్నపిల్లల పోరాటాలు వారికి ఉన్నాయి. అన్ని విధాల పోరాటం. ఆర్థికంగా మనం పోరాడుతున్నాం, ఆరోగ్య విషయంలో మనం పోరాడుతున్నాం, కుటుంబ విషయంలో మనం పోరాడుతున్నాం, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం పోరాడుతున్నాం. మనమేమో ఆత్మ సంబంధంగా వెళ్ళాలనుకుంటాం, మన బిడ్డలు లేక మన ఇంటి వారేమో లోక సంబంధంగా వెళ్ళాలనుకుంటూ ఉంటారు. వారికి మనకు ఒక పోరాటం. అయ్యో మనసులో ఒక బాధ, ఇది దేవుని మనసు కాదు కదా, ఇది దేవుని చిత్తం కాదు కదా, అదొక పోరాటం లోపల. కానీ ఏమీ చేయలేం, ఊరికే నిలబడి చూడటం తప్ప. ప్రైజ్లో అవునా కాదా? ఇలాంటివన్నీ జరుగుతారు. మా పాపని 10th క్లాస్ ఎంత చెప్పినా మొదటి నుంచి సండే అసలు పంపించిందే లేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇక స్కూల్ యాజమాన్యం ఇక బిగబెట్టుకొని, మీ పాప పాస్ అవ్వాలంటే మీరు పంపించాల్సింది అని గట్టిగా కూర్చుంటే, వాళ్ళు ఏమైనా మనసులో పెట్టుకొని ఏమైనా భయపడి ఇక పంపించడం జరిగింది. దేవుని కృపను బట్టి పైన రోజు వేకుజాము లేచి ప్రార్థన చేసుకుంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా మరి 10th క్లాసెస్కి వెళ్తూ ఉంది. హల్లెలూయా. ప్రభు నిశ్చయముగా బిడ్డకి తోడై మరి 10th క్లాస్లో గొప్ప జయమిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటానందు వాక్యం చదువుతానే ఉంది. ప్రభు తోడై ఉండి జయమిచ్చునుగాక. దేవుని ప్రియులారా, అనుదినపు నీకు సాధన లేకపోతే నువ్వేం చేయలేవు. యెహోషాపాతు దగ్గర దేవుడు ఏం చూశాడు? మనందరం పాపులమే, మనందరం పడిపోతున్న వారమే, మనందరం తప్పులు చేసేవారమే. ఒకరోజు ప్రార్థన చేస్తే 3 రోజులు ప్రార్థన లేకుండా ఉన్న గనులు లేకపోలేదు. అలాగా ఎన్నో దినాలుగా ప్రార్థన లేకయే కొనసాగుతున్నటువంటి గనులు లేకపోలేదు. అయినను మన దేవుడు కనికర పూర్ణుడు. ఆపద వచ్చిన ప్రతిసారి, యెహోవా దిక్కని నీవు చేతులెత్తిన ప్రతిసారి ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్. అది కన్ఫర్మ్, దానికి తిరిగే లేదు. అయితే నీవు ఆపద నుంచి బయటపడిన తర్వాత ఆశీర్వాదం అనుభవించాల వద్దా? ఆపద వస్తే ఆపద వెనకాల ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. విపత్తు వెనకాల ఆశీర్వాదం ఉండాలి. దేవుని బిడ్డ అనబడితే నీవు దాని ఆశీర్వాదాన్ని అనుభవించదువుగాక. అయితే నీ దగ్గర దేవుడు ఏం చూడాలట? యెహోషాపాతు పడిపోయాడట, ప్రార్థన లేదట, ఏదో చేశాడట, భక్తిహీనులకు సహాయం చేశాడట, యెహోవా శత్రువులతో జతగట్టాడట. ఎవరికి సహాయం చేశాడట?
హీనులకు ఎవరితో సహవాసం చేస్తున్నాడట? యెహోవా శత్రువులతో. హలో, బైబిల్ ఇప్పుడు చదువుతున్నా. ఎవరితో సహవాసం కట్టాడట? యెహోవా శత్రువులతో. ఎవరి యెహోవా శత్రువులు? ఇది దేవుని బిడ్డే అని చెప్పుకుంటాడు, కానీ దేవుని పని ఒకటి చేయడు. ఇది దేవుని బిడ్డ అని చెప్పుకుంటుంది, కానీ దేవుని దైవిక లక్షణాలు ఒకటి లేవు. దేవునికి అవమానం కలుగుతుంది. దైవ స్వభావం, దైవ ఆత్మ మనల్ని బట్టి దుఃఖపడుతుంది. అయ్యో, వీరిని నేను ఆశీర్వదించాను, రక్షించాను, కాపాడాను, నిలబెట్టుకున్నాను, వీరి వలన నా నామానికి మహిమ రావాలి అని ఎదురు చూస్తుంది ఆత్మ. కానీ మన వలన దేవుని ఆత్మకు మహిమ కాదు కదా. దేవుని ఆత్మ ఏమాత్రం కూడా సంతోషించలేకపోతుంది. అలాంటి భక్తిహీనులకు, అలాంటి యెహోవా శత్రువులకి నీవు సహాయం చేస్తా ఉన్నావు లోకంలో. వాడు ఏదో తప్పు చేయాలంటాడు, నువ్వు తప్పు చేయటానికి సర్లే ఏం చేస్తాం, లోకమంతా అలాగే ఉంది కానీ ఏం చేస్తాం అని అంటున్నావు. వాడు ఏదో పాపం పని చేస్తానంటున్నాడు, నీవు అంటున్నావు సర్లే ఏం చేస్తాం, ప్రపంచం అంతా అలాగే మారిపోయింది కదా, మనం కూడా అలాగే చేయాలి మరి అని అంటాం. ఇదిగో ప్రపంచం అంతా అట్లాగే చేస్తుంది, ఇదిగో ఆ బిడ్డలంతా అలాగే మాట్లాడుతుంటారు, వీళ్ళంతా ఇలాగే ఉన్నారు, మనం కూడా అలాగే చేద్దాం అని నీవు ఒకవేళ యెహోవా శత్రువులతో జత కడుతున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు అలాగే చేశాడట, ఏకీభవించాడట వారితో, వారు చెప్పినట్టల్లా ఆడాడట. ప్రైజ్ ది లార్డ్. మొన్న చెప్పాడు కదా మొన్న బిడ్డ, అదేదో ఆడికి పోయి అక్కడ పోయి 3 కత్తర్లు వేయాలట. ఆడికి పోయి, ఎందుకంటే మన జుట్టు అంతా కూడా వాళ్ళు అమ్ముకొని డబ్బులు వాళ్ళు చేసుకోవాలట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడికే పోయి ఇవ్వాలి. ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఆచారం? బైబిల్ ఆడని ఉందా అని చూస్తే బైబిల్లో లేదే. ప్రైజ్ ది లార్డ్. ఇట్లాంటివన్నీ దేనికి ప్రలోభ పెడతా ఉన్నాయి, దేనికి ప్రేరేపించుచున్నాయంటే దైవాత్మని దుఃఖపరచడానికి, యెహోవా శత్రువులతో నీవు ఏకీభవించడానికి. యెహోషాపాతుకి అలాంటి పరిస్థితి వచ్చింది. యెహోషాపాతు కూడా అలాగే. ఈ రెండే వస్తున్నాయి, రావట్లేదా ఏంటి? ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు కూడా అలాగే మరి దేవుని దగ్గర మరి కృప పొంది అయినా పడిపోయిన పరిస్థితి. భక్తిహీనులతో చేతులు కలిపాడు, యెహోవా శత్రువులతో కలిసిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని కృపను బట్టి దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. ఇక అయిపోయింది, యెహోషాపాతు పని అయిపోయిందని దేవుని కోపం వచ్చిందట ఆయన మీదకి. దగ్గరికి రాగానే యెహోషాపాతుకి మీదికి ఆ వచ్చిన ఉగ్రత యెహోషాపాతులో ఉన్నట మంచి క్రియలను కనుగొనిందట. గట్టిగా హల్లెలూయా చెప్దామా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెహోషాపాతు మీదకి ఉగ్రత రాగానే ఆయనలో ఏం కనుకుందట? మంచి క్రియలు. ఏం కనుకుంది? నోరు తెరిచి చెప్పండి. క్రియలు అని చెప్పండి గట్టిగా. ఏంటవి? క్రియలు. క్రియలా? లేకపోతే భక్తుడు ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, ప్రార్థన మాత్రమే చేస్తాడు అని ఉందా? క్రియలు. ఏముండాలట మనలో? మంచి క్రియలు మనలో ఉండును గాక. ఏమిటా క్రియలు? ఖచ్చితంగా మొట్టమొదటిది ప్రార్థన, రెండవది స్తుతించుట, మూడవది వాక్య ధ్యానం, నాలుగవదిగా విశ్వాసపు క్రియలు, విశ్వాసపు అడుగులు, విశ్వాసపు ప్రకటనలు మనలో ఉండునుగాక. చెప్పారు గట్టిగా? విశ్వాసంతో పలుకుతున్నారా మరి? విశ్వాసంగా ఒక మాట అయినా ప్రకటన చేస్తున్నారా మరి? విశ్వాసముతో ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా? విశ్వాసముతో దేవుని వాక్యాన్ని ఈరోజు నేను చదవాలి అనే దప్పిక దాహముతో మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ఇవన్నీ విశ్వాసపు క్రియలు. విశ్వాసానికి క్రియలు అనేది జత కాకపోతే ఆ విశ్వాసము చచ్చిపోతుంది. ఆ విశ్వాసానికి క్రియ అనేది జత అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. క్రియ లేని విశ్వాసము మృతతుల్యం. యెహోషాపాతు మీదకి కోపం వచ్చిందట. వీడికి అసలు దండగా, ఇతగాడికి అసలు దండగా, వీడిని ఏ చేయాలి, వీడిని అది చేయాలి, ఇది చేయాలి అనుకొని కోపంగా దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. కానీ దేవుడి ఉగ్రత ఆయన మీదకి రాగానే అరేరే వీడు మంచి క్రియలు చేస్తున్నాడే. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు మన పిల్లల గురించి ఒకసారి ఆలోచించండి. ఏదో ఒకటి తప్పుడు పని చేస్తాడు,
రే అని చెప్పి అదేదో తీసుకుంటే కొట్టాలనిపిస్తుంది. కానీ వాడిని చూడగానే వీడు పాపం బాగా చదివాడులే, వీడు పాపం 100కి 100 తెచ్చుకున్నాడులే, కానీ వీడు కొంచెం మంచోడులే, కొన్ని లక్షణాలు మంచి, బాగా ప్రార్థన చేస్తాడులే, బాగా కన్నీటి ప్రార్థన, ఇలాంటివి కొన్ని గుర్తొచ్చినప్పుడు మన కోపం చల్లబడిద్దా లేదా చెప్పరే? అట్లాంటివి ఏముండవండి. కోపం వచ్చిందంటే చాట జరగాల్సిందే అంటారా? ప్రైజ్లా, చాట జరగాల్సిందే, బెల్ట్ పగలాల్సిందే, రోకల బండ ఎరగాల్సిందే. గట్టిగా లెలు చెప్పండి. అదేంటి నొప్పి నాకుందా మీకుందా? అసలు మీ నోట్లో వాయిస్ రావట్లేదు, చెప్పరేంటి గట్టిగా సరిగ్గా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యెహోషాపాతు మీదకి ఉగ్రత వచ్చింది. దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన ప్రతి వారిని గద్దిస్తాడు, తప్పులేదు. ప్రకటన గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి ఆ మాట ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. 3వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆమేన్, హల్లెలూయా. ప్రేమించుచున్న వారిని అందరిని ఏం చేస్తున్నాడట? ఆయన గద్దించి శిక్షించుచున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. కొంతమందిని గద్దిస్తాడు, కొంతమందిని గద్దించినా వినకపోతే శిక్షిస్తాడు. ఇప్పుడు ఈ గద్దించినా శిక్షించినా ఎవరి మేలు కోసము చెప్పరే? దాని పైన వచనం ఏమని రాయబడింది? నేను దౌర్భాగ్యుడను, ధనవంతుడను అని అనుకుంటున్నాడట. దిక్కుమాలినాడయ్యుండి, దరిద్రుడయ్యుండి, ధనహీనుడయ్యుండి ఇటగాడికి ఈడ అనుకుంటున్నాడట, నేను ధనవంతుడిని, నాకేంది, నాకు అందరున్నారు, నాకేంటి, నాకు అంతా తెలుసు, నాకేంది అని అనుకొని కొనసాగుతున్నాడట. అప్పుడు ప్రభు అన్నాడట, ఒరే నువ్వు ధనవంతుడని నీవు అనుకుంటున్నావు, కానీ ఈ లోక సంబంధమైన ధనం వ్యర్థం. నీవు ధనము కూర్చుకోవాల్సింది పరలోకములో, ఆ ధనము నా దగ్గర కొను. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పరే. అలాగే నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు కనుక ఇవన్నీ కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చి నా దగ్గర అవన్నీ ఏం చేయాలట? కొనుక్కోవాలట. ఏం చేయాలట? సామెతలో రాయబడి ఉంటుంది, జ్ఞానమును డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించే వారిని ఏం చేస్తాడు? ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఇప్పుడు యెహోషాపాతు తప్పుడు పని చేశాడు, యెహోవా శత్రువులతో ఏకీభవించాడు, యెహోవా భక్తిహీనులైనటువంటి వారితో కలిసిపోయాడు. యెహోషాపాతు మీదకి ఉగ్రత వచ్చింది. కానీ ఉగ్రత తన మీదకి రాగానే ఏం చూసిందట? ఉగ్రత తనలో మంచి క్రియలను చూసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని ఉగ్రత మనందరి మీద ఉందేమో, శరీరంలో బాగలేకపోవటం అయినా, లేకపోతే ఇంట్లో బాగలేకపోవటం, ఒంట్లో బాగలేకపోవటం, చుట్టూ బాగలేకపోవటం, ఏదో ఉగ్రత మన మీద ఉందేమో. ఈ ఉగ్రత నువ్వేం చేయాలి? అందరూ అంతే, నేను అంతే, దేవునికి స్తోత్రం, నాకు ఆత్రం, ఈ రోజుకి హల్లెలూయా అని తిని పడుకుంటామా? ప్రైజ్ ది లార్డ్. ఇక అట్లా ఉన్న రోజులు అదే జీవితం కొనసాగిద్దండి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని అంటే, క్రియలు నీలో కనబడునుగాక. చాలామంది రాజుల్ని మనం గమనిస్తాం. ఇంతకుముందు హిజ్కియా రాజు ప్రార్థనలో కూడా గమనిస్తాం మనం. అయ్యా నీ సన్నిధిలో నిందారహితుడుగా నేను ఎట్లాగూ నడుచుకున్నానో దయతో జ్ఞాపకం చేసుకో అని అన్నాడా అని లేదా? రేపటి రోజున లేక ఈ రోజు లేకపోతే ఎప్పటికో
ఉన్నటువంటి పరిస్థితులలో నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా నేను నీకోసం ఇది చేశాను జ్ఞాపకం చేసుకో అయ్యా, నీకోసం ఇలా ఉన్నాను జ్ఞాపకం చేసుకో అయ్యా, నీకోసం ఇలాగ ప్రకటించాను జ్ఞాపకం చేసుకో అని చెప్పగలిగే మంచి క్రియలు మనలో ఉండునుగాక. గట్టిగా చెప్పారా? ఏం చెప్తామండి దేవునికి మనము? అయ్యా నీకోసం నేను ఇది ప్రకటించా అని చెప్పేది, నీకోసం ఇది ఇచ్చా అని చెప్పేది, నీకోసం నేను ఇది చేశా అని చెప్పేది ఏమున్నాయి మనలో? అదే దేవుని చెప్పమంటే మనం పీల్చుకుంటున్న ఊపిరే ఆయన ఇచ్చింది, మనం ఉంటున్న దేహమే ఆయన ఇచ్చింది, మనం జీవిస్తున్న జీవనమే ఆయన ఇచ్చింది. మరి ఇన్ని ఆయన ఇచ్చినప్పుడు నీవు ఆయనకి ఏమిస్తున్నావు? ఆయన నీ దగ్గర ధనమో వజ్రాలో వైడూర్యాలో బంగారాలో ప్రథమ ఫలాలో పదవ ఫలాలు కాదు ఆయన కోరుకుంటున్నది. నీ ఆయన నామమయం పరచబడేటట్లుగా నీలో క్రియలుండును గాక. చెప్పారా గట్టిగా? ఏముండాలట? హల్లెలూయా చెప్దామా? ఏముండాలి మనలో? ఉదయం యేసన్న గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆ రోజు ఒక రోజు ఉదయం మొదలుకొని సాయంత్రం అయ్యే వరకు ఒక్కరికైనా దేవుని మాట ప్రకటించకపోతే ఇక ఆ రోజు అన్నం తిన్నట. జఫన్యాయ్ గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు ఈరోజు ఏ పరిచయం లేదంటే ఈరోజు నేను ఉపవాస ప్రార్థనలో ఉండాలంటే అది ఏం తిన్నట్టు ఇక ఆ రోజు. అట్లా తినక 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 ఈరోజు భయంకరమైన డయాబెటీస్ అనే బలహీనత చేత బాధపడుతూనే మరలా దేవుని సేవలో బలంగా వాడబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్లాగా ఆ రోజు నేను దేవుని పని చేయకపోతే ఆ రోజు నేను ఏమీ ముట్టను అనే వైరాగ్యం మనందరిలో వచ్చునుగాక. అందరూ చెప్పారా? చెప్పారా అందరూ? ఈరోజు నేను ప్రార్థన చేయందే ఏం చేయను, ఈరోజు వాక్యం చదివిందే ఏం చేయను, ఈరోజు ఒక్కరికైనా దేవుని మాట ఒక్కటైనా సాక్ష్యమైనా ఏదో ఒక మేలు చెప్పందే నేనేం చేయను అనే విశ్వాసపు క్రియలు మనలో లేకపోతే, దేవుని ప్రియులారా, యెహోషాపాతు మీదకి విపత్తు రాగా ఆయన చేతులెత్తి మొరపెడుతున్నాడట, యాయా నాకు శక్తి చాలదు, నా వల్ల కాదు, నన్ను ఆదుకో. ఆ ప్రార్థన చేసే అనుభవాలు మనలో లేకపోతే యెహోవా మనకి తోడై ఉండలేడు. ఆయన తోడై ఉన్నవారిలో కోరుకున్న లక్షణం ఒకటే, మొట్టమొదటిది క్రియలు మనలో ఉండునుగాక. అవునన్నవారు ఆమేన్ చెప్పండి. రెండవదిగా 17వ వాక్యం చదువుకుందాం. 20వ అధ్యాయం 17వ వాక్యం, 20వ వాక్యం. అంతటా వారు ఉదయముననే లేచి, 20వ అధ్యాయం 20వ వాక్యం, దినవృత్తాంతముల 2వ గ్రంథం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యెహోవా మన జీవితంలో జరుగుతున్న ప్రతి యుద్ధములో మనకి తోడై జయమివ్వాలి. ఆ జయముతో పాటు మనము రెండంతల మేలు అనుభవించాలంటే మొదటిగా మనలో క్రియలు, విశ్వాసపు క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. రెండవదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోషాపాతు తన ప్రజలతో అంటున్నాడు, లేండి. ఎప్పుడు లేవాలట? ఉదయముననే లేండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు లేవాలట? నోరు తెరిచి చెప్పండి. భయంకరమైన నిద్రాత్మ యేసు నామములో పో చెప్పారు అందరూ. నిద్రాత్మ ఏం చేస్తుందట? కొంతమంది మళ్ళా డబ్బు అంటే ఎంత, సంపాదన అంటే పని అయ్యాలి ఎంత అంటే 3 గంటలకు పని అంటే లేస్తారు, 7 గంటలకు ప్రార్థన అంటే లేవరు. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? పని ఉందంటే మాత్రం అదొక భయం. అంటే మిమ్మల్ని అనట్లేదులేండి, ఎంతోమందిని చూశాను కనుక చెప్తున్నా. అసలు ఎప్పుడు చూసినా ఆదివారం ఆరాధనకు మాత్రం అబ్బో అసలు 11 అయిపోయింది, వాక్యం టైంకి వస్తూ ఉంటారు. ఇంతకుముందు నేను చేసిన పరిచర్యలు చాలా. అసలు
ఏందమ్మా ఆలస్యం అంటే, లేవలేదులే అన్న, బట్టలు ఉతికాను, లేకపోతే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వంట వండాను, ఈరోజే కోసారు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. మరి నేను అడుగుతూ ఉండేవాడిని, పనికి పోయే దగ్గర అడిగాను, మరి ఎన్ని గంటలకు? 12, 3 గంటలకు. ఖచ్చితంగా ఆమె రాలేదు కదా అని అంటూ ఉండేవాడిని. కాన్ఫిడెంట్గా అనేవాడు, లేదు ఫస్ట్ ఆమె వచ్చింది ఈరోజు. హల్లెలూయా. అది పచ్చాకు పని అంటారు. పచ్చాకు అంటే పొగాకు. పొగాకు పనికి వేకుజామున లేచి వెళ్ళాలన్నమాట. వేకుజామున లేచి వెళ్ళాలి. ఆమె మాత్రం రాలేదు కదా, లేదు ఫస్ట్ ఆమె వచ్చింది. ఆమె అందరిని లేపుకొని వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. ఆమె మేస్త్రమ్మ, మరలా ఆమె మేస్త్రమ్మ. మరి ప్రార్థనకి ఎందుకమ్మా పొద్దున్న లేచి రావు, పొద్దున్న లేచి ప్రార్థన చేయండి. అదేందో అన్న, ప్రార్థన గంటలు లేవలేనంటది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏ ఆత్మక్రియ చేస్తుంది? నిద్రాత్మ, దురాత్మ. కానీ యెహోషాపాతట ఏం చేశాడట? వేకుజామునే లేచాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పరే, వేకుజాము లేచే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అసలు ఒక్క హల్లెలూయా రాలే. వేకుజాము లేచి ప్రార్థన చేయటం చాలా మంచిది. లేచిన యెహోషాపాతు తన ప్రజలందరితో అంటా ఉన్నాడు, యెహోవాను నమ్ముకొనుడి. గట్టిగా చెప్పండి. ఎవరు నమ్ముకోవాలట? మనము టైంని కాదు, లేదా డబ్బుని కాదు, మనుషుల్ని కాదు, పరిస్థితుల్ని కాదు, యెహోవాను నమ్ముకుందము గాక, యెహోవాను నమ్ముకుందము గాక, యెహోవాను నమ్ముకుందము గాక. ఆమేన్. ఆయన నమ్మిన వాడు ఎన్నడూ కూడా సిగ్గునొందడు. ఆయన నమ్మండి, ఆయన మీద ఆధారపడండి. ఇప్పుడు యుద్ధానికి లేపుతా ఉన్నాడు వాళ్ళందరినీ. ఇదిగో నిన్నటి దినాన అతనిలోకి దేవుని ఆత్మ వచ్చి మనతో మాట్లాడింది కదా, ధైర్యం తెచ్చుకోండి, జడేయకండి, భయపడకండి. ఆ యుద్ధము చేసేది మీరు కాదు, దేవుడే యుద్ధం చేస్తున్నాడు, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి చాలా అంటున్నాడు కదా. ఇదిగో మరలా నేను కూడా చెప్తున్నాను, మీరు యెహోవాను నమ్మి ముందడుగు వేయండి. ఆమేన్. యెహోవాను నమ్మి ముందడుగు వేయండి, ఆ యెహోవాయే చూచుకొనును గాక, మీ మార్గము సరళపరచును గాక. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనండి చాలు. యెహోవాను నమ్మండి, తన ప్రవక్తలను నమ్మండి. అప్పుడు మీరేమవుతారట? నమ్ముకుంటే మీరేమవుతారట? స్థిరపరచబడి కృతార్థులు అవుతారట. అంటే ఓ దేవా నీకు స్తోత్రం, ఓ ప్రభువా నీకు హల్లెలూయా, ఓ ప్రభువా నీకు వందనాలు అని వద్దన్నా నువ్వు చెప్తానే ఉంటావట. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పుకోండి గట్టిగా. ఎప్పుడు చెప్తావు నువ్వు? ఉదయాన్నే బయలుదేరావు, సాయంత్రం వేసరి చేతి నిండా డబ్బులు వచ్చాయి, అబ్బా ప్రభువా నీకు స్తోత్రం హల్లెలూయా అని అంటావా అనవా? అలాంటి పరిస్థితులు ప్రభు మనకు అనుదినం అనుగ్రహించును గాక. ఉదయాన్నే చెప్తా ఉన్నాడు ఆ బిడ్డ, అదేందో కంకులకు దేనికో పనికి పోతే 3,000 దాకా కూలి పడుతుందన్న అంటున్నాడు. నాకు అమ్మో 3,000 నేను కూడా వస్తాను రా అంటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు పనికి పోతే 3,000 అని మాటలా? ప్రైజ్ ది లార్డ్. అదొక ఆనందం, అదొక సంతోషం. అట్లాగే దేవుని బిడ్డలకి అది అనుదినం జరుగుతుంది. ఎప్పుడు అనంటే నీవు యెహోవాను నమ్ముకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను నమ్ముకొని ముందడుగు వేయుదుముగాక. అప్పుడు మనం ఏమవుతామంట? కృతార్థులం అవుతామంట. అయ్యా ప్రభా, నిన్ను నమ్ముకున్నందుకు నన్ను దీవించావు, నిన్ను నమ్మినందుకు నన్ను ఆశీర్వదించావు, నీ మీద ఆధారపడినందుకు నన్ను విడవలేదయ్యా, నన్ను కాపాడవయ్యా అని నీవే మరలా యెహోవాని స్తుతించు కాలము రాబోతున్నది. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురుగాక. మూడవదిగా చూడండి, 21వ వాక్యం. మొదటిది మనలో విశ్వాసపు క్రియలు ఉండాలి. రెండవదిగా మనం యెహోవాని నమ్ముకోవాలి, ఆయన ప్రవక్తల మాటలను నమ్మాలి. మూడవదిగా పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనకు స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
చెప్పదామా మరొకసారి? యెహోవా కృప నిరంతరముండును గాక. ఆమేన్. యెహోవా కృప చెప్పరేంటండి అని దేవుని స్తుతించుదుముగాక. మూడవదిగా చేయవలసింది ఏంటంటే, యెహోషాపాతు ఏం చేశాడంటే ప్రజలందరినీ పిలిచి, ఇదిగో యెహోవాను నమ్ముకోండి, ప్రవక్తలు నమ్ముకోండి అని ఆయుత్తపరిచి సిద్ధపరిచి ముందుకు ఆయన నడిపించబోతుండగా కొంతమందిని ఆయన ముందు పెట్టాడట. సైన్యమంతటి కంటే ముందు పెట్టాడట. వారికి ఏం చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాను స్తుతించుదురుగాక. ఏ ఏ ఏ ఏ ధరించుకోవాలట? పరిశుద్ధ అలంకారములు. యెహోవాను స్తుతించుటకై మీరు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని రండి అనగానే, ఓ పట్టు వస్త్రాలు, ఓ లిప్స్టిక్లు, ఓ మేకప్లు, ఓ పౌడర్లు, ఓ బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, చెమికీలు, మెమికీలు, తలక్కులమనే అవన్నీ వేసుకొని రమ్మని కాదు. ఆత్మ సంబంధమైన పరిశుద్ధ అలంకరణలు ధరించుకొందుముగాక. ఏమిటా పరిశుద్ధ అలంకరణములు అంటే, ఆత్మ సంబంధమైన పరిశుద్ధత, కల్మషము లేని మనస్సు, అపవిత్రత లేని హృదయం, జీవితములో ఏమాత్రం కూడా మన మీద ఏలెత్తి చూపని ఆ దోషారోపణ చేయలేనటువంటి ఆ స్థితి. ప్రైజ్ ది లార్డ్. చెప్పారా గట్టిగా? మనలో ఎటువంటి తప్పు చూపించలేని పరిస్థితి, అదే పరిశుద్ధ అలంకరణ. గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పావులే, బాగా చెప్పావు, నువ్వు ముందు మాను, తర్వాత నాకు చెబుతులే అనే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి, అది పరిశుద్ధ అలంకరణము కాదు. పరిశుద్ధ అలంకరణ కలిగి నీకు వచ్చిన కూని రాగం ఏది? ప్రైజ్ ది లార్డ్. నాకు పాట పాడడం రాదండి, నాకు స్వరం లేదండి, నాకు పాట పాడడం చేత కాదండి అని మనం ఎన్ని అనుకున్నా, మనం పాట పాడి దేవుని గణపరచాలంటే దేవుడు కోరుకునేది, ఓ నువ్వు మంచి పాటగాడు అయి ఉండాలి, లేక ఓ చక్కటి స్వరం ఉండాలి, ఇవన్నీ కాదు ఆయన కోరుకునేది. నీ హృదయం బాగుండి, నీవు దేవుని కోసం తపన కలిగిన వాడవై, దైవ క్రియల కోసం తపన కలిగిన వాడవై, నువ్వు మౌనంగా యెహోవా నా బలమా యథార్థమైనది అని అంటే చాలు, వెంటనే దేవుని దూతలతో నీ స్తుతిపై ఆయన ఆసీనుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హృదయం అంతా పాడైపోయింది, కన్నులు పాడైపోయినాయి, నోరు పాడైపోయింది. ఉదయం నుంచి సాయంకాలం దాకా పిచ్చివి చెడ్డవి వినే నీ చెవులంతా అదే వింటుంది, కళ్ళంతా అదే చూస్తుంది, నోరంతా అదే మాట్లాడుతుంది, అంతా లోకమే. ప్రార్థన టైంకి యెహోవా అని అంటా ఉంటే ఆయన అంత దూరం పోతా ఉంటాడు. ఇక ఎంత కష్టపడుతున్నారు పాప పిల్లలు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ హృదయం పవిత్రంగా ఉండి, నీకు పాట పాడటం రాకపోయినా, గొంతు బాగలేకపోయినా, ఏది చేత కాకపోయినా, నువ్వు మనసంతా బాగుండి నీకు వచ్చిన కూనరాగం తీసావనుకో, యెహోవా నీ స్తుతులపై ఆసీనుడై నీకు యుద్ధములో జయమిచ్చునుగాక. ఆమేన్. నీకు యుద్ధములో జయం రావాలంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని స్తుతించుదువుగాక. గట్టిగా చెప్పారా? చివరిగా మరొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 24వ వాక్యం. ఒక్కడును తప్పించుకోనలేదు. ఇప్పుడు ఏం చేయాలి? 4వదిగా అంటే, నీవు నమ్మిన ప్రకారం, నీవు విన్న ప్రకారం నీవు ముందడుగు వేయుదువుగాక. గట్టిగా చెప్పారా? అంటే విశ్వాసము క్రియలలో ఉండాలి. మనము ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. ప్రార్థన చేశాం కానీ ముందుకు వెళ్ళట్లేదు. ప్రార్థన చేస్తున్నాం, అయ్యా అది జరగాలి, ఇది జరగాలి, అదా అయిపోవాలి, ఇది ఉదాహరణకి, అయ్యా నాకు ఫస్ట్ క్లాస్ రావాలి. ప్రార్థన అయితే బాగానే చేస్తున్నాం. ప్రార్థనకి చేసిన తర్వాత మరి ఫస్ట్ క్లాస్ రావాలి, నువ్వేం చేయాలి? చదవాలి. అవునా కదా? ఇప్పుడు వ్యాపారంలో లాభం రావాలని ప్రార్థన చేస్తున్నాం, కానీ వ్యాపారం లాభం రావాలని నువ్వేం చేయాలి? ముందడుగు వేసి వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారములో నీవు ప్రతిదినం విశ్వాసముతో పని చేయాలి. హల్లెలూయా.
హల్లెలూయా. అదే విధంగా ఏ విషయంలోనైనా నీవు ముందడుగు వేస్తే ప్రభు నీకు తోడుగా ఉంటాడు. పేతుర్ని సముద్రం మీద నీవు నడిచి రా అన్నాడు, అంతేగాని నేనే నీ దగ్గరకు వస్తానడా? సముద్రం మీద నడు, నీకెందుకు, నేనున్నా అని అన్నాడు. ఆయన బయలుదేరి వచ్చేసరికి కుమారుడు ఆయన బయలుదేరి వచ్చేసరికి పేతురుతో ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు సముద్రం మీద నడిచిరా అనేసరికి ఆయన బయలుదేరాడు కానీ ఎవరిని చూశాడట? ఆయన గాలిని అలాగే వేరొకరిని ఆయన చూశాడట. చూసి వెంటనే ఏమైపోయాడు? భయపడి సముద్రములో మునిగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, నీవు బయలుదేరావు. ఇప్పుడు బయలుదేరిన నీవు ఎవరిని చూస్తున్నావు? గాలిని చూస్తున్నావా? సముద్రాన్ని చూస్తున్నావా? గాలి అప్పుడప్పుడు మనల్ని భయపెడతా ఉంటుంది. ఆ గాలి శబ్దానికి భయపడిపోతూ ఉంటుంది. సముద్రం అనగా లోకం, ఈ లోకం ఏం చేస్తుంది? నీ వల్ల కాదు, నీవు బాగుపడలేవు, నీవేమాత్రం కూడా పైకి రాలేవు. అమ్మో ఇంతటి లోకములో మనం బాగుపడతామా, అమ్మో ఇంతటి లోకములో మనం ఏమైనా వర్ధులుతామా అని ఈ లోకం మనల్ని పదే 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 మనల్ని అణిచివేయటానికి చూస్తూ ఉంది. అయితే నీవు చూడవలసింది యేసు వైపు చూచుతూ సాగుదముగాక. ఎందుకంటే యేసు మనందరికంటే ముందుగానే ఈ లోకమును జయించెను. ఆమేన్. ఆయన పిల్లలుగా మనము కూడా ఈ లోకమును జయించుదుముగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, మనం ముందుకు వెళ్ళాలి. యెహోషాపాతుతో ప్రభు ఇచ్చిన వాగ్దానం, భయపడకు, జడియకు, యుద్ధము చేయనది నీ దేవుడైన యెహోవాయే. నీ జీవితంలో ఉన్న ప్రతి యుద్ధములో ఆయనే ఈ యుద్ధములు జరిగించాలనంటే నీవు మొదటిగా ఏమాత్రము కూడా మరి యెహోషాపాతు వలె మరి ఆయనలో మంచి క్రియలు కనబడ్డాయట. నీలో క్రియలు కనబడునుగాక. ఏదో కేవలం ఆదివారం వచ్చామా, ఏదో రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, ఏదో బైబిల్ చదువుదాం, ఇంతవరకు కాదు. ఇంకా క్రియలు నీలో కనబడాలి. విశ్వాసపు క్రియలు నీలో కనబడాలి. ప్రజలా, అసలు విశ్వాసపు క్రియలు లేకపోతే యుద్ధములో ప్రభు నీకు జయం ఇవ్వలేడు. రెండవదిగా యెహోషాపాతు ఇజ్రాయేల్ ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు, మీరు దేవుని నమ్ముకొనండి, అలాగే ప్రవక్తలను నమ్ముకొనండి, నమ్మి ముందుకు సాగండి. మీరు యెహోవాని నమ్ముకున్నారు, నమ్మిన తర్వాత మీరు అయ్యో శ్రమ వచ్చింది, బాధ వచ్చిందని, అయ్యో ఇలా జరిగింది అలా జరిగిందని మళ్ళా వెనకడుగు వేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. సౌలు అనే రాజు ఏం చేశాడు? ఆయన దేవుని ఆత్మ ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే సౌలుకి దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో, దూరం అయిపోయిందో, సౌలట ఆ కర్ణ పిశాచులను ఆశ్రయించాడట. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? కొంతమంది దేవుని బిడ్డలండి, దేవుని బిడ్డలే, ఒకప్పుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళే, ప్రార్థన చేసుకున్న వారే, కానీ ఇప్పుడు వారిని గమనిస్తే ఇజలా మొన్నొక అడుగుప్పలో అనుకుంటా చిన్న అమ్మాయికి బాగలేదని పోయి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతసేపటికి పో అన్నా కూడా ఏందమ్మా ఏంటంటే ఉంది ఒకటి, మా అద్ది అమ్మ ముందద్ది అంటే తీసేసి అప్పుడు ప్రభా ఈ బిడ్డను స్వస్థపరిచయ్యా, కాపాడయ్యా, మరలా దురాత్మ దగ్గర రాకుండా కంచెవే అని చిన్న ప్రార్థన చేశాను. ఇప్పటికీ ఆ బిడ్డ క్షేమంగానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొదట మనము విశ్వాసములో అంటే దేవుని నమ్ముకోవాలి. ఈ నమ్మటం ఎలా ఉండాలంటే యోబు వలె. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకోనని ఎప్పుడన్నాడు ఆయన? కష్టకాలములో కూడా, లేమిలో కూడా, అనారోగ్యములో కూడా, అవమానములలో కూడా, భార్యతోటి అవమానం, శరీరములో రోగం, అలాగే ఆస్తులన్నీ పోయాయి, సంతానం లేదు, అయినా నా అన్నవారు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఏమేమంటున్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి ఏ మహిమ, దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. అలాగ ఎప్పుడైతే మనం అప్పగించుకొని యెహోవాని నమ్ముకొని కొనసాగుతామో యుద్ధము యెహోవా జరిగించునుగాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మరి మనం పరిశుద్ధ అలంకారములు ధరించుకొని స్తుతించాలి. ఆమేన్ చెప్పండి.
నువ్వు స్తుతిస్తున్నావు బాగానే ఉంది, కానీ పరిశుద్ధ అలంకారం కావాలి. అపవిత్రమైనవన్నీ తీసేయి. ఆ చెడ్డ మాటలు, బూత్ మాటలు, లేకపోతే అబద్ధాలు, లేకపోతే సెల్ ఫోన్లో చెత్త, అనవసరమైన చెత్త అంతా చూడటం, వినటం, ఏదో ఒకటి. యెహోవా శత్రువులతో సహవాసం, భక్తిహీనులతో ఏకీభవించటం, ఇలాంటి చెత్త అపవిత్రమైన అలంకరణ అంతా తీసేయి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొందుముగాక, అప్పుడు యెహోవాని స్తుతించుదుముగాక. యెహోవాని స్తుతించాలి. స్తుతి ఉపద్రవములు ఆపుతుంది, స్తుతి దుర్గమును స్థాపిస్తుంది. స్తుతించాలి, అప్పుడు యెహోవా ఈ యుద్ధము జరిగిస్తాడు. చివరిగా మనము ముందడుగు వెయ్యాలి. యుద్ధం ఉంది, శత్రువులు వచ్చారు, వారు బలవంతులే, నీ కంటికి వారు బలంగానే కనబడుతున్నారు. అయినను యెహోవాని నమ్ముకొని ముందడుగు వేయి. నువ్వు ముందడుగు వేయగా వాళ్ళు ఏమైపోతారట? వెనక్కి తగ్గిపోదురుగాక. గట్టిగా చెప్పండి. అప్పుడు ఏం జరుగుతుందట? నీవు ఒలుచుకుందువుగాక. చెప్పరే, వద్దా? ఆశ లేదా? ఏం ఒలుచుకోవాలి? వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలుచుకున్నారట. ఒలుచుకోవడం ఏంటండి? ఒలుచుకోవడం ఏంటి? ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? అసలు ఓలవటము అని దేన్ని అంటారు అసలు? చెట్టుకి ఏదైనా కాయలు ఉంటే ఒలిచారని అంటారు, లేకపోతే ఏదో గింజలకు పొట్టు ఉంటే ఒలిచారని అంటారు. అసలు బంగారం ఒలుచుకోవడం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. నా దేవుని కృపను బట్టి వాళ్ళట 3 రోజులు పట్టిందట పోగు చేసుకోవడానికి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్ని రోజులు పట్టిందట? పోగు చేయటానికి 3 రోజులా? ఇప్పుడున్న పరిస్థితులు అయితే 1 గంట చాలేమో, అంత ఆకలి మీద ఉంటారు అందరూ, అవునా కదా? ఒక ఆయనట, నీకు ఎంత కావాలో, నువ్వు ఎంత పరిగెడతావు అంతా నీదే అని అంటే, ఓ పరిగెత్తి 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 చచ్చేపోయాడట మొత్తాన్ని, అత్యాశకు పోయి. ఇంతకీ ఏం కావాలయ్యా అంటే 6 అడుగులు చాలని చెప్పి తీసి పెట్టారట. కానీ వాళ్ళకి 3 రోజులు పట్టిందట. 3 రోజులంతా సమకూర్చుకొని ఇంటికి తెచ్చుకున్నారు. ఇప్పుడు యుద్ధం ఎందుకు వచ్చింది యెహోషాపాతు కంటే? 3 రోజుల ధనం సమకూర్చుకోవడానికి. గట్టిగా ఆమేన్ చెప్పారా? ఇప్పుడు మనకు ఎందుకు యుద్ధాలు ఉన్నాయంటే మహిమైశ్వర్యం మనం అనుభవించడానికి. గట్టిగా ఆమేన్ చెప్దా. ఇందాక ప్రకటన గ్రంథంలో మనం చదివాం కదా, నీవు ధనము సమకూర్చుకొనున్నట్లుగా. ఆ మాట ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకుందామా? 3వ అధ్యాయం 18వ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వాక్యం. నీవు ధన సమృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. చాలు. నీవేం చేసుకోవాలట? ధన సమృద్ధి చేసుకోవాలంటే అగ్నిలో పుటం వేయబడాల్సిందే. నీవు ధనవంతుడిగా ధనవంతురాలుగా మారాలంటే పుటము వేయబడవలసిందే. మనము ధనవంతులుగా మారాలంటే పోరాటాలు ఉండాల్సిందే. గట్టిగా చెప్పారా? పోరాటంలో ఉన్నవారంతా హల్లెలూయా చెప్పండి. మీరు ధన్యులు, మీ పోరాటములను బట్టి ధనవంతులుగా మారిపోవుదురుగాక. ధన సమృద్ధి మీకు కలుగునుగాక. ఆమేన్. అయితే మీలో క్రియలు ఉండాలి. రెండవదిగా యెహోవాని నమ్ముకోవాలి. మూడవదిగా మీరు పరిశుద్ధ అలంకారము ధరించుకొని స్తుతించాలి. నాలుగవదిగా ముందడుగు, విశ్వాస పడుగులు వేయాలి, ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఆగిపోకూడదు. అయ్యో ఇలా జరిగిందే, ఆయన ఆగిపోయాడే, ఈవిడ ఆగిపోయిందే, అతగాడు మానేశాడే, ఇతగాడు మానేశాడే, మన పరిస్థితి ఏంటి అనా? అట్లాగా ఆగిపోయే పరిస్థితులు కాదు. భర్త వినట్లేదే, లేదా భార్య మాట వినట్లేదే, లేకపోతే చెల్లె సహకరించట్లేదే, అన్న సహకరించట్లేదే, నా బిడ్డలు సహకరించట్లేదు, ఆగిపోయే పరిస్థితులు కాదు. ముందుకు కొనసాగుదుముగాక. కొందరు ఆగిపోయారు, ఆగిపోతా ఉన్నారు. ప్రభు అందుకే అంటాడు, ఆగిపోక సాగిపోవుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనందరి యుద్ధములలో తోడై జయమిచ్చునుగాక. ఈ మాటలన్నీ ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుంటాం. 5 నిమిషాలు తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం.